2024లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందనుకుంటున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ పెడితే అండి మాకు చంద్రబాబు నాయుడు వస్తే కొద్దిగా చేస్తారని డెవలప్మెంట్ ఉందండి. ఎందుకంటే మనం 2014 నుంచి 2019 వరకు చూసినట్లయితే అక్కడ ప్రజెంట్ అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి అప్పుడే పుట్టిన పాపని మనం ఎలా పోషించాలనే దాని మీద చాలామంది ఇది పడ్డారు. సో అప్పుడేమవుతుందంటే మనకి అతనైతే కరెక్ట్ నాయకుడు, అతను ప్రజెంట్ అతని అనుభవం ఉంది కాబట్టి తీసుకొని దాన్ని డెవలప్ చేస్తాడని పెట్టుబడులు అతనికి కొద్దిగా ఐడియా బ్యాడ్ డెవలప్ చేశాడు కానీ ఒక స్టాంప్ అనేది అతని మీద ఉంది. సో ఆ విధంగా దాని కష్టాలు ఉన్నదని కూడా అతను చూసైనా కంపెనీలు ఇచ్చి చేస్తాడని నమ్మకంతో అతనికి ఇచ్చాము. సో తర్వాత ఏమైంది 2019 వచ్చేసరికి సరే చంద్రబాబు నాయుడు గారు ఈ లోడ్ బడ్జెట్లు కూడా కొద్దిగా ఒక 55% బాగా చేశాడు కాబట్టి సరే జగన్కి ఒక ఛాన్స్ ఇస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డగా చేస్తాడని నమ్మకంతో అతనికి ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ అది ఛాన్స్ ఇచ్చిన కాడి నుంచి కూడా మనకి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కసారి కానీ మనకి ఏం జరుగుతుంది ఏమని చెప్పిన దాఖలాలు లేవు. అక్కడ కింద అతని కింద 15 మంది దాకా మామూలుగా ఇల్లు కింద పెట్టుకుని వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ చెప్పిస్తున్న తప్పితే అక్కడ ఏమవుతుందంటే అక్కడ రియాలిటీ అనేది బయటకు రావట్లేదు ప్రజల్లోకి. అదే నాయకుడైన వాడు దగ్గరకు వచ్చి ఇక్కడ మేము ఇచ్చేసామని కరెక్ట్ క్లారిటీ చెప్తుంటే ప్రజల నమ్మకం కూడా ఏర్పడుద్ది. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ వల్ల ఏమంటే అక్కడ జనాల్లో వ్యతిరేకత అనేది ఏర్పడిపోతుంది, పార్టీల్లో కూడా వాళ్ళకి ఇది వస్తుంది. సో ఇక్కడ బలంగా ఏంటంటే మెయిన్ రోడ్లు కానీ నిత్యావసర సరుకుల రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ సో ఇక్కడ వచ్చి చూసుకునే కొద్దీ ప్రతిదీ మన అన్ని స్టేట్లో పోల్చుకున్నా మన దాంట్లో ₹1 ఎక్కువ ఉంది. అక్కడ ఏమవుతుందంటే వచ్చేసరికి మనకి డెవలప్మెంట్ అనేది మరుగున పడిపోయింది, రోడ్లు కానీ మరీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ డెవలప్మెంట్ చూడగలమనేది మా నమ్ముతున్నాం. 2019లో 150 సీట్లు వచ్చాయి వైసీపీకి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మా పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు కాబట్టి మా అబ్జెక్షన్ లైక్ మేము అనుకోవడం ఏంటంటే 140 నుంచి 150 దాకా రావచ్చు అని మేము టీడీపీ కూటమికి. వైసీపీ 20 నుంచి 35 దాకా రావచ్చు. జగన్ గారు కూడా 175 అంటున్నారు. 175 అండి. ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల నుంచి మార్చేస్తున్నాడు. 150 ఎలా వస్తాయని అర్థం. ఇప్పుడు ఒకరు బలంగా ఉన్న దగ్గర తీసుకుని పోయి వేరే దగ్గర వేస్తే అది ఏ విధంగా గెలుస్తారని ఏ విధంగా అక్కడ అర్థమవుతుంది 170 సీట్లు వస్తాయా లేదని. ఇప్పుడు వాళ్ళల్లోనే వ్యతిరేకత 175 మందిలో 100 మంది ఎమ్మెల్యే మార్చేస్తారు. 100 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళలో వ్యతిరేకత ఉండి వాళ్ళే చీలిపోతున్నారు. సో 175 ఎలా వస్తున్నాయి ఎలా నమ్ముతారు వాళ్ళకన్నా అర్థం ఉండాలి. 2024 కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇంకా 3 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పక్క. ఎందుకని తెలుసుకోవచ్చా? ఎందుకనంటే ఒక ఉదాహరణ చెప్తాను బ్రో. ఒకప్పుడు ఫంక్షన్ పెట్టాలనుకుంటే జన్మభూమి కమిటీలు చాలా ఇబ్బంది పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వాలంటీర్ ఉండేవారు కాదు. మనకు పెట్టాలనుకుంటే ఇంచుమించు చాలా రోజులు పడిపోయేది, వచ్చేది కాదు. మా తాతకి 70 సంవత్సరాలు ఉండే అప్పటికి 2024 కల్లా ఫంక్షన్ నేనే చాలా పాటలు పడ్డాను వాస్తవంగా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీకి వెళ్ళి వాలంటీర్ తీసుకుని ఫామ్స్ వెళ్ళి ఫిలప్ చేసి వాళ్ళే ఎగ్జాక్ట్గా ఇస్తున్నారు. అది ఒకటి కారణం. నెక్స్ట్ ఏంటంటే వైద్యం విద్య చేస్తున్నారు కానీ నాకు అవకాశం లేక ఇక్కడ హైదరాబాద్లో. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? నిరుద్యోగులు అంటే లేదండి, ఇంచుమించి మా జగన్ చేసిన తప్పు ఏంటంటే వాస్తవంగా సంవత్సరంగా 50,000 చొప్పున జాబులు తీసేస్తే బాగుంది. ఒకేసారి 2,50,000 తీయడం వల్ల తన నిరుద్యోగ వృత్తి అనేది బై మిస్టేక్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్ ఒక 50,000, ఎల్ఎఫ్ఐ అసిస్టెంట్ ఒక 50,000 ఆ విధంగా తీస్తే ఆయనకి కూడా ఏ ఒక్కరు కూడా వ్యతిరేకత లేకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పనుల్లో మీకు తెలిసిన 3 చెప్పండి. ఇల్లు స్థలాలు ఇచ్చి పేదలకు ఇల్లు స్థలాలు ఇచ్చారండి, ఇల్లు కూడా కట్టించారు ఒకటి. తర్వాత అమ్మఒడి బాగా అంటే ఆల్మోస్ట్ ఆయన అనుకున్న ప్రతి మాట కూడా ఎగ్జాక్ట్గా చేశాడండి. మాట తప్పలేదు, మ్యాక్సిమం 100% చేశాడు. ఎందుకంటే నేను ఏపీ కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. ఏపీలో ఐటీ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? కంపెనీస్ అయితే రావలేదండి. అప్పుడు నిరుద్యోగం ఉన్నట్లే కదా? నిరుద్యోగం ఉన్నది, నేను అనేది ఏదేనండి. ఐటీ కంపెనీలు రాలేదు కానీ ఒకే సంవత్సరంలో 2,50,000 జాబ్ తీసేసాడు. ఆయన చేసిన మొదటి తప్పు. అదే సంవత్సరంగా 50,000 చొప్పున తీస్తే నిరుద్యోగం కనబడదు కదా. మీరు చెప్పినట్టే ఏపీలో మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అది ఎంతవరకు చేశారనిపిస్తుంది మీకు? అంటే యాక్చువల్లీ విడతలుగా తీస్తానన్నారు, మీరు కరెక్టే అనేది. ఇప్పుడు ఏమైందంటే మండల స్థాయికి వచ్చి ఉండిపోయింది, ఇంకా జిల్లా స్థాయికి ఆ విషయంలో ఆయన పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారు మ్యాక్సిమం. ఇప్పుడు చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్స్ కూడా వాళ్ళకి సమ్మె చూస్తున్నారు కదా, వాళ్ళ మీద దాడి కూడా జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సరే, యాక్చువల్లీ అంగన్వాడీ టీచర్ అంటే అనకూడదు కానీ అంగన్వాడీ టీచర్లు 11,000 వస్తుందండి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చి సరుకులు అన్నీ కూడా కుటుంబానికి సరిపోతున్నాయి మ్యాక్సిమం. అలా అంటే ఎలక్షన్ ఉంది కాబట్టి చేస్తున్నారు, ఇంతకుముందు ఎందుకు చేయలేదండి? ఎలక్షన్ కాబట్టి ఏదే విధంగా అమౌంట్ పెన్షన్ తీసుకుంటూ ప్లాన్ చేశారు వాళ్ళు.
అది నా వరకు అయితే కరెక్ట్ కాదు. వాలంటీర్ అంతలా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏమి గౌరవవేతనం పెంచలేదు, వీళ్ళకి పెంచడం అనుకుంటున్నాను, పెంచకూడదని నా అభిప్రాయం. క్యాపిటల్ మీద మీ అభిప్రాయం ఏంటి? మాది విశాఖపట్నం డిస్టిక్, యాక్చువల్గా విశాఖపట్నం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అమరావతి చెప్తున్నారు. అమరావతి చాలా రాంగ్ జరిగింది కదా సార్, అది మీకు కూడా తెలుస్తుంది. సో మీరు చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ సీఎంగా చూడాలనుకోవట్లేదు, ఎందుకని తెలుసుకోవచ్చా? సార్ ఇంతకుముందు 2014లో జరిగేటప్పుడు అప్పటికి ఇప్పటికి అభివృద్ధి పోల్చుకుంటే 100కి 100% కూడా జగన్మోహన్ రెడ్డి బాగా చేసినట్టు జరుగుతుంది. ఎందుకంటే అన్న మాట ఎగ్జాక్ట్లీ ఇచ్చాడు. అదేవిధంగా చంద్రబాబు అన్న మాటలు ఒకటని చెప్పండి, ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీగా ఏది నెరవేర్చలేదని నా అభిప్రాయం. ఏపీలో రోడ్ల వ్యవస్థ ఎట్లా ఉంది అంటే కొన్ని దిక్కులు బాగుంది, కొన్ని గ్రామాల్లో వేయలేదు. అంటే 5 సంవత్సరాల్లో రోడ్ల వ్యవస్థ గురించి పట్టించుకోలేదు అంటారు. మ్యాక్సిమం 50% పెట్టించుకోలేదు. అట్లాంటప్పుడు 5 సంవత్సరాలు ఏం చేయనట్టే కదా. రోడ్లు ఒకటి చేస్తే మిగతా అన్ని అభివృద్ధి కావాలంటే అన్ని ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలాగ అంటే అన్న మాటలు ఎగ్జాక్ట్లీగా నవరత్నాలు కొనసాగుతున్నాయి సార్, బాగానే ఉంది అనుకో. అంటే ఇట్లా జాబ్ లేకుండా ఇట్లా ఫ్రీగా ఇచ్చేస్తే అయిపోతుంది. ఎవరికి జాబ్ లేకుండా నిరుద్యోగితగా, అదే కాదు నేను చెప్పేది కూడా. నిరుద్యోగం అనేది ఉన్నది కాదంటలేదండి. సో ఇంకోసారి కనుక సీఎం జగన్ అయితే ఎటువంటి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది? ఇంకొకసారి అయితే ఎగ్జాక్ట్లీగా 100% కనిపిస్తుంది నా ఆలోచన. అంటే ఇప్పుడు అవలేంది అప్పుడు మ్యాక్సిమం చేస్తాడని, మిగతా మీద కొన్ని ఉండిపోయాయి కదా. 175కి 101 చెప్తున్నారు కదా, అది ఖచ్చితంగా అవుతుంది అంటారా? 175 175 175కి 150 ఏవో అంటున్నారు. అంత రాదు, 110 100 మధ్యలో అయితే ఏదే విధంగా చేరే జగన్ మాత్రం పక్కా అని అనుకుంటున్నాం. జనసేన టీడీపీ రెండు కలిసి కూటమిగా వస్తున్నాయి కదా. అయితే జనసేన అనేది నెక్స్ట్ 2014 5 ఓట్లు ఉండేవి, ఓటు బ్యాంక్ పెంచుకున్నాడు, కానీ గెలుపు ఓటమి డిసైడ్ చేయలేవు. కలిసి వస్తున్నారు కదా, సో గెలిచే అవకాశం ఉందంటారా? కష్టం అనుకుంటున్నాను. ఎందుకు ఇద్దరు కలిసి గట్టి పోటీ ఇస్తున్నారు కదా. ఆటోమేటిక్గా 2014లో ఆయన అన్న మాటలు ఒకటి కూడా నెరవేర్చలేదు, ఇప్పుడు కూడా నెరవేర్చాలని ప్రజల నమ్మకం. జగన్ గారి చెల్లెలు అయితే వైఎస్ఆర్మీలో ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, ఎందుకని అంటారు? ఇప్పుడు ఒక కొడుకుని పుట్టిన ఇద్దరే ఒకే పార్టీలో ఉండాలని ఏం లేదు కదండి, ఎవరో సత్వం వాళ్ళది, వారి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళు చెప్పలేం కదా. సో ఫైనల్లీ 24లో ఎవరు సీఎం అయితే బాగుందని మీకు అనిపిస్తుంది? నా వరకైతే జగన్మోహన్ రెడ్డి అయితే బెస్ట్ అనిపిస్తుంది. నమస్తే అన్న. చెప్పండి. నమస్తే అన్న. 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓకే. ఎలా ఉంది వైబ్? అసలు జగన్ ఒక పక్క అయిపోతే మిగిలిన అందరూ కూడా కూటమి అయిపోయారు. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరెన్ని వచ్చినా సరే జగన్ గారిని ఓడించడం కష్టం అన్న. అందుకని జగన్ అభిమాని కూడా అలా చెప్పగలను. ప్రజలకు ఎలాగుందో నాకు తెలీదు, అవి నా యొక్క అభిప్రాయం అది. ఎందుకని ఏం కాదు, అంటే నాకు చిన్నప్పటి నుంచి జగన్ అంటే చాలా ఇష్టం. బాగా విద్యార్థులు బాగా విద్య కానుకని అన్ని చాలా చేస్తున్నాడు కదన్న. ఒక్క రోడ్ల విషయంలోనే ప్రాబ్లం అంతే, మిగతా బాగానే ఉంది పాలన అంతా. అంటే సంక్షేమ పథకాలు చేస్తున్నారు, అందరికీ వస్త్రాలు ఇస్తున్నారు. ఇంత చేసినప్పటికీ కూడా కొంతమంది ప్రజల్లో కానీ నా రాజకీయ నాయకుల్లో కానీ ఎందుకు వ్యతిరేకత వస్తుంది ఆయన మీద? మూర్ఖత్వం వల్ల అంతే కదన్న. ఇప్పుడు జగన్ ఏం చేయలేదంటే ఒక మామూలుగా అనుకుంటారు ఎవరన్నా, జగన్ బాగా చేస్తున్నాడు కదా. ఇప్పుడు సొంత ఇంట్లో నుంచి రాజన్న బిడ్డ అని చెప్పుకొని తిరిగే షర్మిల గారు కూడా ఆయనకు వ్యతిరేకంగా తిరిగారు. మరి ఇప్పుడు ఆయన ఇంతమంది వ్యతిరేక వచ్చినా ఆయన ఒక్కడే ఎలా దమ్ముగా నిలబడుతున్నాడు మరి చెప్పండి. చెప్పలేను. సొంత ఇంట్లో ఒక తల్లి బిడ్డలు ఇద్దరు. అంటే ఎందుకు జగన్తో కలిసి నడవచ్చు నడిచేది? ఆవిడకి ఏం చెప్పాలి. నాకైతే స్టూడెంట్స్కి బాగా చేయడం వల్ల నాకు బాగా నచ్చింది. నేనేమీ లబ్ధి పొందలేదు. ఈ 5 ఇయర్స్లో అయితే స్టూడెంట్ బాగా విద్యార్థులందరినీ అదే స్కూల్ నాడు నేడు ప్రోగ్రామ్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన చాలా చూశాడు, చాలా తీసుకొచ్చాడు, నష్టపోయాడు, లాభపడ్డాడు. మరి ఆయన ఒక్కడ రావడానికి ఎందుకు జగన్కు వ్యతిరేకంగా భయపడుతున్నాడు? అది వాళ్ళకుండా నాకేం తెలుస్తుందన్న, మీరు అన్నీ అడిగితే నేను చెప్పలేను అలాగా. జగన్ అభిమానిగా మరి మీరు మాట్లాడాలి, ఆయన ఎందుకు గెలుస్తున్నాడు, వీళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు మీరు చెప్పగలగాలి. చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ కలిస్తేనే జగన్ ఓడించుకోవాలని నమ్మకం వాళ్ళది. ఒకవేళ వాళ్ళు వేరు వేరు పోటీ చేశారంటే వాళ్ళకి కనీసం మెజార్టీ కూడా రాదు.